రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆర్థిక భరోసాను అందించేందుకు నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం ద్వారా నేతన్నలకు ప్రత్యక్షంగా ఎలా లబ్ధి చేకూరనుంది, ప్రభుత్వం ఏం ప్రకటించింది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు ప్రభుత్వం 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 250 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అందుకే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. అయితే ఈ పథకానికి అర్హులు ఎవరికి ఈ పథకం అమలు అవుతుందనే విషయంపై చేనేత జౌళి శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54,000 మంది అర్హులైన చేనేత కార్మికులు ఉన్నట్లు అంచనా వేసింది. అయితే కూటమి సర్కార్ ఎన్నికలలో హామీ ఇవ్వనప్పటికీ నేతన్నలకు ఆర్థిక భరోసా అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సొంత మగ్గం ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గత ప్రభుత్వంలో చేనేత అనుబంధ రంగాలైన రాట్నం వడకడం ఎలాంటి సహాయం అందలేదు. ఈ పథకానికి సంబంధించి వారి నుంచి వినతులు రావడంతో ఇకపై వారికి కూడా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనుబంధం రంగాల్లో సుమారు 10,000 మంది వరకు అర్హులు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి చేరినప్పటికీ దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. వీటితో పాటు నేతన్నలకు అండగా ఉండేందుకు ఇప్పటికే ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అలాగే పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా సుమారు 150 కోట్లు ఖర్చు చేస్తోంది. దీని ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 8,640 ఆదా అవుతోంది.